హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ చాలా ఓల్డ్ రెసిపీ అండి. మన ఒంటికి ఎంతో మేలు చేసే పుచ్చగింజలతోటి మా అమ్మమ్మ చేసే రోటి పచ్చడిని చూపించబోతున్నాను. ఇలా ఒకసారి ఈ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని తినండి. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంటుందండి. ఈ పచ్చడి చేయడానికి నేను ఇక్కడ ముందుగా ఒక గ్లాసు పుచ్చగింజలు తీసుకున్నానండి. ఇవి షాపుల్లోనైనా దొరుకుతాయి, లేకపోతే వాటర్ మిలన్ తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఈ సీడ్స్ని తీసి ఎండపెట్టుకుంటే ఇలా చేసుకోవచ్చు. పుచ్చగింజల్ని మీరు ఇంట్లోనే. ఈ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండి పిల్లల బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజ్ టమాటాలు, ఒక 10 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. నేను ఇక్కడ 10 తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు పచ్చి చింతకాయ తొక్కు అంటారండి, ఇది పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తుంది. పచ్చి చింతకాయ పచ్చడి అని కూడా అంటారు. ఇది మీ దగ్గర లేకపోతే కొంచెం చింతపండు వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని మనం తీసుకున్న పుచ్చగింజల్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి గింజ లోపలి వరకు వేగే వరకు వేయించుకోవాలండి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోయి టేస్ట్ అస్సలు బాగోదు. చూసారా, వీటి పొట్టలు అనేవి ఇలా ఉబ్బుతాయండి, ఇవి వేగాయడానికి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేసి పక్కన తీసుకొని ఆరబెట్టేసుకోండి. మీకు అలాగ తెలియకపోతే ఒక గింజ నోట్లో వేసుకొని నమలండి, క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి జీలకర్ర మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. కరివేపాకు జీలకర్ర ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పుచ్చగింజలు తీసుకున్న ప్లేట్లోకే వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి, పేలకుండా ఉంటాయి. ఇప్పుడు మూతను పెట్టేసి 1 నిమిషం తర్వాత ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని పచ్చిమిర్చిని ఇలా బాగా వేయించుకోండి. ఇలా పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు టమాటా కొంచెం ఇలా మెత్తబడిన తర్వాత ఇలా గెరిటితోటి మెదుపుకున్నట్టు అనుకోండి, తొందరగా ఉడికిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. అంతేనండి, చూసారా, టమాటా ఇలా బాగా మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న రోల్ తీసుకొని వేయించి పెట్టుకున్న పుచ్చగింజలు వేసుకొని వీటిని మెత్తగా దంచేసుకోవాలి. మీ దగ్గర రోలు లేకపోతే మిక్సీలో ఇలాగే వేసుకొని నేను చూపించినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి పల్సిస్తూ వేసుకోండి, అచ్చం రోట్లో వేసినట్టు వస్తుంది. పుచ్చగింజలు ఇలా మెదిగిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోండి. తర్వాత చింతకాయ తొక్కు వేసుకొని దీనిని కూడా మెత్తగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఒక గెరిటితోటి ఇదంతా బాగా కలిపేసుకొని మనం తీసుకున్న వెల్లుల్లిపాయల్లో నుంచి ఒక 6 వెల్లుల్లిపాయలు దీంట్లో వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లి ఇలా మెదిగిన తర్వాత ఉల్లిపాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఇలా దంచుకోవాలండి. ముక్కలు మెత్తగా మెదిపేయొద్దు, ఇలా ఉంటే పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఉడికించుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసుకొని మెత్తగా దంచేసుకోండి. చూసారా, టమాటా ముక్కలన్నీ ఇలా మెదిగిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు ఇదే టైంలో వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బేసుకుంటున్నాను. పచ్చడిని ఇలా అంతా రుబ్బేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. అందుకోసం ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇలా వేయించుకోండి. పోపు కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు మిగిలిన వెల్లుల్లిపాయలని ఇలా దంచి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వెల్లుల్లిపాయలు బాగా మంచి రంగు వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని మనం నూరి పెట్టుకున్న పచ్చన్నంతా వేసేసుకొని బాగా కలిపేసుకోండి.
ఇలా అంతా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించండి. అంతేనండి, పుచ్చగింజల పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పచ్చడి కనీసం ఒక 5 రోజులన్నా నిల్వ ఉంటుందండి. బయటే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.